ఫ్రెండ్స్, నాసిక్‌లో టీసీఎస్‌కి సంబంధించిన మత మార్పిడికి సంబంధించిన కేసు చాలా పెద్ద సంచలనంగా మారింది కదా! అయితే ఈ దుర్మార్గులు మత మార్పిడి చేయడం మటికే కాదు. వీళ్ళు ఎంత దారుణానికి దిగజారారంటే ఏకంగా బాత్రూముల దగ్గర కూడా వీళ్ళు చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడటం, అలాగే ఇస్లాం మతం వైపు మార్చాలని ఒత్తిడి చేయడం, నమాజ్ చేయమని, రంజాన్ వ్రతం పాటించమని, అలాగే బీఫ్ తినమని ఇలా బలవంతం చేయడం జరుగుతుంది. సరే, ఇదంతా జరుగుతుంటే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న ఈ మహాతల్లి వల్ల. ఈ మహాతల్లే హెచ్ఆర్ మేనేజర్ నిధా ఖాన్. అయితే ఈమె దగ్గరికి ఎన్నో సందర్భాలలో ఉద్యోగస్తులు వచ్చి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి ప్లీజ్ మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోమని చెప్తే ఇవన్నీ చాలా కామన్ గా జరుగుతున్నాయి అంటూ కార్పొరేట్ లైఫ్ లో దిస్ ఇస్ వెరీ కామన్ అంటూ పక్కకు తోసేసింది. కొంతమంది సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు, డానిష్ రజా వంటి వారు కూడా దీన్ని పూర్తిగా సపోర్ట్ చేశారు. అయితే మరి అసలు బాత్రూముల దగ్గర వీళ్ళు చేసిన నీచమైన పని ఏంటి అనేది గనక చూస్తే, అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది గనక మనం గమనించినట్టయితే, మొదటగా వీళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళని, అలాగే ఆడవాళ్ళలో ఏదైనా ఒక లోపం ఉంది అంటే పిల్లలు పుట్టలేదు, లేదా లేట్ మ్యారేజ్ అయింది, హస్బెండ్ సరిగ్గా చూసుకోవట్లేదు, ఇలాంటి ఏదో ఒక చిన్న పాయింట్ని తీసుకుని వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకునేవాళ్ళు. అయితే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళని మహిళలను హోటల్స్‌కి తీసుకువెళ్ళడం, రిసార్ట్స్‌కి తీసుకెళ్ళడం, బలవంతంగా లైంగికంగా వేధించటం, హిందూ మతాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. అయితే ఒకానొక సందర్భంలో ఏమైంది, ఫస్ట్ అసలు ఎవరు కంప్లెయింట్ ఇవ్వలా పోలీసులకి. అందరూ కూడా ఈ నిధా ఖాన్ దగ్గరికి వెళ్ళి, అంటే బేసిక్‌గా ఏదైనా కార్పొరేట్ ఆఫీస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వాళ్ళు హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్‌కి వెళ్తారు. అంటే మానసికమైన, శారీరకమైన లైంగిక వేధింపులు వస్తున్నాయనుకోండి ఆ కార్పొరేట్ ఆఫీస్ చుట్టూ, అప్పుడు వాళ్ళే దానికి సరైన సొల్యూషన్ చెప్తారు. అయితే ఈమె కూడా చేతులెత్తేసరికి ఒక అమ్మాయి ఇంకా తెగించి కంప్లెయింట్ అయితే ఇచ్చింది. కంప్లెయింట్ ఇవ్వడంతో ఇక ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు మొదలుపెట్టారు. అయితే వీళ్ళు ఎంత నీచానికి దిగజారారంటే, ఒకానొక సందర్భంలో వీళ్ళు ఒక హోటల్‌కి తీసుకువెళ్ళి ఆమెను చాలా బలవంతం చేసి మాటలతో, చేతలతో, మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా వేధించిస్తే ఆ అమ్మాయి అది తట్టుకోలేక, భరించలేక కాసేపైనా విశ్రాంతి దొరుకుతుందని బాత్రూమ్ లోపలికి వెళ్తే, లేడీస్ టాయిలెట్ బయట కూడా నుంచుని ఆ అమ్మాయి లేట్‌గా వస్తే, "నువ్వు లేట్‌గా ఎందుకొచ్చావు? నువ్వు కెమెరా పట్టుకొని వెళ్ళు. నువ్వు బాత్రూమ్‌లో ఏం చేస్తున్నావు?" ఇలాంటి దారుణాలు కూడా చేశారట. అంతేకాకుండా ఒక అతనికి వాళ్ళ తండ్రికి పక్షవాతం వస్తే, ఆ పక్షవాతం వచ్చింది, "నీ హిందూ మత దేవుళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. నువ్వు మా మతానికి మారు" అంటూ గోపాల్‌గా ఉన్న అతని పేరు కాస్త ముస్లిం మతానికి సంబంధించిన పేరుగా మార్చేసి అతన్ని మానసికంగా, శారీరకంగా వేధించారు. డబ్బు కోసం, అలాగే ఇతరితర చిన్న చిన్న వాళ్ళకున్న లోపాలని లోబరుచుకుంటూ ఉన్నారు. ఈ విషయం లేట్‌గా వెలుగులోకి వచ్చినప్పటికీ ఈ కేసు ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది.